హాయ్ అండి, వెల్కమ్ టు స్మార్ట్ అక్షర. ఈరోజు వీడియోలో ఈ సమ్మర్లో చేసుకునే అప్పడాలు చూపించబోతున్నాను. ఒకసారి మీరు కూడా చేయండి. ఇవి సాంబార్లోకి చాలా బాగుంటాయి. చాలా ఈజీ అంటే తక్కువ ఖర్చు. పిల్లలు చిప్స్ లాగా తినడానికి కూడా చాలా ఇష్టపడతారు. మనం ఈ చిప్స్ని ఇంట్లోనే హెల్తీగా చేసుకుంటే చాలా బెటర్ కదా. మేమైతే నైట్ ఒక గ్లాస్ రైస్ తీసుకొని అందులో కొన్ని వాటర్ పోసి నానబెట్టుకున్నాము. మార్నింగే వాటర్ పోసి మిక్సీ పట్టుకున్నాము జోరుగా. దాంట్లోకి కొన్ని పచ్చిమిరపకాయలు తీసుకున్నాము. ఇవి బాగా కడిగి మిక్సీ పట్టుకోవాలి. ఇందులో కొంచెం అల్లం ముక్కలు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ కొంచెం జీలకర్ర, ఒక 2 స్పూన్స్ దాకా జీలకర్ర, కొంచెం కరివేపాకు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. ఒక గ్లాసు రైస్ తీసుకున్నాం కదా, ఒక 5-6 గ్లాసుల దాకా వాటర్ తీసుకొని అది స్టవ్ మీద పెట్టుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఒక 2-3 స్పూన్స్ దాకా సాల్ట్ వేసుకొని 1 గ్లాసు పిండి ఉంది కదా, దోశలకు మిక్సీ పట్టుకుంటాం కదా, అలా పట్టుకున్న పిండిని ఈ వాటర్లో పోయాలి. ఈ వాటర్ కొంచెం మరుగుతూ ఉన్నప్పుడు పోయాలి. పోసి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. దీనికోసమని ఒక పెద్ద గిన్నె పెట్టుకోవాలి. చిన్న గిన్నె పెట్టుకుంటే అది పొంగిపోయిద్ది. 1 గ్లాస్ రైస్ తీసుకున్నా కూడా మేము ఇంత పెద్ద గిన్నె పెట్టుకున్నాము. పెద్ద గిన్నె కదా, అందుకే కట్టెల పొయ్యి మీద పెట్టాము. ఇలా బాగా ఉడికించుకుంటూ ఉండాలి, కలుపుకుంటూ. దీంట్లో మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసి బాగా ఉడకనివ్వాలి. అన్నం ఎలా ఉడుకుతుందో అలా ఉడకనివ్వాలి. ఇలా ఉడుకుతుండగా మళ్ళీ కొంచెం జీలకర్ర వేసాము. ఉప్మా ఎలా దగ్గర పడుతుందో అలా దగ్గర పడే వరకు ఉడకనివ్వాలి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చాక ఇంకొంచెం దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకోవాలి. ఆలోపు ఏ క్లాత్ మీద అయితే మనం ఈ అప్పడాలు వేసుకుందాం అనుకుంటున్నామో ఆ క్లాత్ని వాటర్లో తడిపి గట్టిగా పిండి రెడీగా ఉంచుకోవాలి. ఆ క్లాత్ పరిచే చోటు కూడా నీట్గా క్లీన్గా చేసుకోవాలి, ఇసుకలాగా లేకుండా. ఈ ప్రాసెస్ అంతా ఎర్లీ మార్నింగే చేసుకోవాలి. ఎండ వస్తే చాలా కష్టం అయింది, ఎండలో పెట్టలేము. 6 కల్లా చేసేయాలి. ఇప్పుడు చెద్దర్లు వాటర్లో ముంచి పిండేసి పరిచాము. దానిపైన పెద్ద గిన్నెలో నుండి ఒక చిన్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ పిండిని. అట్లయితే మనం ఎటు క్యారీ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది, ఎటంటే అటు వెళ్ళొచ్చు. ఇప్పుడు వాటిని అప్పల్లాగా లైన్గా వేస్తూ ఉండాలి. గ్యాప్ ఇవ్వకూడదు, లైన్గా ఈక్వల్గా వేస్తూ ఉండాలి. ఎక్కువ గ్యాప్ ఇస్తే మళ్ళీ మనకి ఎక్కువ పట్టవన్నమాట, స్పేస్ ఎక్కువ ఉండదు. ఇప్పుడు కొడుతున్న ఈ ఎండలకి ఎర్లీ మార్నింగే పెట్టేస్తే ఈవినింగ్ వరకు కంప్లీట్గా ఎండిపోతాయి. ఈవినింగ్ తెచ్చేసుకొని మనం ఫ్రై చేసుకోవచ్చు తీసుకొని. కంప్లీట్గా ఎండే వరకు, ఈవినింగ్ వరకు అలా వదిలేయాలి. ఇట్లా నొక్కి చూస్తే అర్థమవుతుంది, సౌండ్ అయ్యిద్ది టిక్ టిక్ అని ఎండినట్టు. నెక్స్ట్ వాటిని ఇంట్లోకి తీసుకొచ్చుకొని వాటిని ఉల్టా తిప్పాలి. బ్యాక్ సైడ్ వాటర్ చల్లాలి. వాటర్ చల్లాక ఒక 2-3 మినిట్స్ అలా వదిలేయాలి, వెంటనే తీయకూడదు. 2-3 మినిట్స్ తర్వాత స్లోగా తీయాలి. అప్పుడు క్లాత్ నుండి అప్పడాలు అనేవి సపరేట్ అవుతాయి. వెంటనే తీస్తే రావు. ఇలా వాటర్ చల్లాక 2-3 మినిట్స్ వదిలేయాలి. వాటర్ డైరెక్ట్గా చల్లకూడదు, బ్యాక్ సైడ్ చల్లాలి. స్లోగా తీస్తే నీట్గా వస్తాయి. అలా తీసాక వీటిని మొత్తాన్ని మళ్ళీ ఒకరోజు ఎండలో ఆరనివ్వాలి. ఎందుకంటే బ్యాక్ సైడ్ తడిపాం కదా, కొంచెం తడిగా ఉంటాయి, అప్పుడు నిల్వ ఉంటాయి. ఈ చిప్స్ని కూడా ఒకరోజు ఎండలో ఇలా గిన్నెలో వేసి ఎండబెట్టినా కూడా ఈజీగా ఎండుతాయి. ఇలా అన్నిటినీ తీసి అలా ఎండలో ఎండబెట్టడమే, అంతే అండి. వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే మనకి చిప్స్ రెడీ అయిపోయినట్టే. ఒక 2-3 కలిసి చేస్తే ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ అంతా, ఇది తీయడం అనేది. అంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.